అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని షోడశాధ్యాయమైన దైవాసుర సంపద విభాగయోగము పారాయణము వలన కలుగు ఫలముల గురించి తెలుసుకుందాం. పూర్వము ఘార్జర దేశమున సౌరాష్ట్రికమును పురమున ఖడ్గబాహువు అను రాజు రాజ్యమేలుచుండెను. అతని వద్ద అరివర్ధమను పేరుగల మహాబలశాలి అయిన ఏనుగు ఒకటి కలదు. ఒకనాడు అది గొలుసులను త్రెంపుకొని ఊరిపై పడెను. దానిచే పురజనులందరూ భయపడి పారిపోచుండెను. మావటివాడు కానీ రాజు కానీ ఎంత ప్రయత్నించిననూ లోబడలేదు. ఇంతలో సరసుడను బ్రాహ్మణుడు స్నానమాచరించి కొన్ని గీతాశ్లోకములను పఠించుచు పురజనులు చెబుతున్నను వెనక ధైర్యముతో ఆ మదగజమును సమీపించి దాని శరీరమును నిమరసాగినం. అంతటా రాజు ఆశ్చర్యచకితుడై అతనిని సమీపించి అట్టి అలౌకిక శక్తికి కారణం ఏమి అని అడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను: ఓ రాజా, నేను ప్రతిదినము భగవద్గీత 16వ అధ్యాయంలోని కొన్ని శ్లోకములు పఠింతును. దాని వలన నాకు ఈ సిద్ధులు కలిగినవి. గీతాయా షోడశోధ్యాయ శ్లోకాన్కతి పయానహం జపామి ప్రత్యహం భూప తేనైతా సర్వసిద్ధయ. ఆ వాక్యములు విని రాజు ఆ బ్రాహ్మణుని తన ప్రాసాదమునకు తీసుకుపోయి గౌరవించి అతని వలన 16వ అధ్యాయము ఉపదేశం పొంది తత్ప్రభావముచే ఆ బ్రాహ్మణుడు పొందిన సిద్ధులను రాజు కూడా పొందగలిగాను. కావున రాజు అత్యంత భక్తితో గీత షోడశాధ్యాయమును పఠించుచు పరమాత్మ పదమును పొందెను. కావున 16వ అధ్యాయము పారాయణముచే జీవుడు అపరిమిత శౌర్య సాహసములను కలిగి మోక్షమును పొందగలుగును. నమస్కారములు.